హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎపిసోడ్ 2022కి సంబంధించిన ఒక న్యూ అప్డేట్ అయితే ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే రావడం జరిగింది. అది వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి. సో ఇక్కడ మీరు చూస్తే వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ అనేవి మనం ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే 10th నవంబర్ వరకు అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే 10th నవంబరే వాళ్ళు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి పెడతారు. ఫర్ ఇన్ కేస్ ఎవరైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఫ్రీజ్ చేసిన వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకొని ఫ్రీజ్ చేసేసి మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఎప్పుడు చేంజ్ చేసుకుంటారు అంటే 10th నవంబర్న మీకు ఛాన్స్ అయితే ఇస్తారు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి. ఫర్ ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని జస్ట్ సేవ్ మాత్రమే చేస్తే మీరు 10th లోపల ఎప్పుడైనా సరే మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట మ్యాటర్. సో వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు ఆర్డర్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. అండ్ అలానే మీరు పెట్టుకున్న కాలేజెస్లో చదివే ఉద్దేశం ఉంటే మాత్రమే మ్యాక్సిమం పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ అనేవి వచ్చాయో, హైయెస్ట్ ర్యాంక్స్ అనేవి వస్తాయి కదా, వాళ్ళైతే ఏం చేస్తారు అంటే ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. మోర్ దాన్ ఫర్ ఇన్ కేస్ మీ ర్యాంక్ అనేది 3000 అలా ఉంటే మోర్ దాన్ 30 కాలేజెస్ అలా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎన్ని ఆప్షన్స్ అనేవి ఎక్కువ పెట్టుకుంటే, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే అంత ఛాన్స్ అనేది వస్తుంది. నేను ఫస్ట్ నుండి వెబ్ ఆప్షన్స్ గురించి చెప్పేటప్పుడు ఇదే చెప్తున్నాను. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ పెట్టుకోండి. మీకు ఇన్ని వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి అని లిమిట్ అయితే లేదు కదా. సో మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. పెట్టుకునేటప్పుడు ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఏదైతే ఎందులో అయితే ఖచ్చితంగా చదవాలి అని అనుకుంటున్నారో అవి పెట్టుకోండి. మీ ర్యాంక్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీకు సేఫ్ సైడ్కి ఫస్ట్ కౌన్సిలింగ్లో ఖచ్చితంగా సీట్ అనేది తెప్పించుకోవడానికి సేఫ్ సైడ్కి మిగిలినవి అయితే పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఖచ్చితంగా అన్ని యూనివర్సిటీస్ పెట్టేసుకోండి. తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎవరికైతే హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చిందో, హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజెస్ కూడా పెట్టుకోండి. అండ్ అలానే ఎవరికైతే మంచి ర్యాంక్, లీస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి నచ్చిన యూనివర్సిటీస్ పెట్టుకోండి. లేకుంటే యావరేజ్, మీడియం అంటే 1000 అలా వచ్చిన వాళ్ళు అన్ని యూనివర్సిటీస్ పెట్టుకొని దానికి తగ్గ సెల్ఫ్ ఫినాన్స్ కూడా పెట్టుకోండి. అందులో సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉంటే సెల్ఫ్ ఫినాన్స్ కూడా పెట్టుకోండి. అండ్ అలాగే ఫర్ ఇన్ కేస్ సేఫ్ సైడ్కి గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి. గవర్నమెంట్ కాలేజెస్ అనేవి ఫస్ట్ యూనివర్సిటీస్ పెట్టుకున్నాక మాత్రమే పెట్టుకోండి. అంతేగాని ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకుని లాస్ట్లో యూనివర్సిటీస్ పెట్టుకుంటా అంటే మీ ఇష్టం. ఫస్ట్ ప్రయారిటీ మీరు గవర్నమెంట్ కాలేజెస్కి ఇచ్చుకుంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి, లాస్ట్ యూనివర్సిటీస్ పెట్టుకోండి. బట్ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అనేది మీ ప్రయారిటీ. మీరు ఫస్ట్ ఎందులో చదవాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్లో ఆర్డర్ అనేది చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. సో అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. వెబ్ ఆప్షన్స్లో ఆర్డర్ అయితే కరెక్ట్గా పెట్టుకోండి. మీరు ప్రయారిటీ ఎలా ఇచ్చుకుంటున్నారో దాన్ని బట్టి పెట్టుకోండి. అండ్ అలాగే ఎక్కువ ర్యాంక్ వస్తే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇక అండి. సో 10th వరకు మీకు లాస్ట్. అండ్ అలాగే అలాట్మెంట్ సీట్స్ వచ్చేసరికి 12th అన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ అప్డేట్. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్.